ఈసారి 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారన్న మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నవరత్నాలు అందుతున్నాయి అన్న అందరికీ అందుతున్నాయి అన్న. జగన్ గారు విజయవాడలో బస్సు యాత్ర చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బస్సు యాత్ర ఎలా జరిగిందంటారు? ఏ క్లాస్ జరిగిందన్న. ప్రతి కూడా వాళ్ళ ఒక మాట, ప్రతి వాళ్ళు కూడా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా శుభ్రంగా ఆయనకి అభిమానం పలకడానికి మొత్తం అందరూ వెళ్ళి చూశారు. ఆయన చూశారు ముందు. ఆయన ఎందుకు చూశారంటే దేవుళ్ళు చూశారు ఆయన. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి కొద్దిగా మొత్తం ఇది అన్నీ చూస్తున్నాడు కాబట్టి ఆ లెక్కలో ఒక దేవుడు అనే టైప్లో ఆయన చూస్తున్నారు అంతే. జగన్ గారి మీద బస్సు యాత్ర చేసేటప్పుడు దాడి చేశారు కదా తలపైన, దాని మీద మీరు ఏమంటారు? మనకేం తెలియదన్న, అది దాడి చేసిన మటుకు ఎవరో మనకు తెలియదన్న. కానీ ఇంకోటి, ఇక్కడ వాంబే కాలనీ సింగనారి వచ్చేప్పటికి బ్లేడ్ బెచ్చగాళ్ళు ఎక్కువ అన్న. ఈ బ్లేడ్ బెచ్చిన కొడుకులు ఎవడో ఒకడో ముందు తాగేసో ఏదో తాగేసి వాటి మీద రాయిస్తూ ఇస్త్రీ చేయవచ్చు. అది తప్పన్న. ఎందుకంటే ఆయన సీఎం మీద రాయి మీద తప్పు. వాళ్ళు లబ్ధి పొందారు. ఎందుకంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయల సంవత్సరానికి ఏదో రకంగా డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు రాయి మీద అయిపోవడం, తల్లి రమ్ము గుద్దినట్టుగా, తల్లి పాలు తాగి రమ్ము గుద్దినట్టు నా ఉద్దేశం. ఈసారి మన విజయవాడ సెంట్రల్ డివిజన్లో బోండా ఉమ్మ గారు గెలుస్తారు లేదా వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనిపిస్తుంది అన్న మీకు? నేను చెప్పాలంటే అన్న, నిజంగా ఒక పేదవాళ్ళు ముందుకు రావాలంటే, ఒక పేదవాళ్ళు గెలవాలంటే వైఎస్ జగన్ అన్న. ఆ వైఎస్ జగన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అవుతాడన్న. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పటి వరకు జరిగిన 5 సంవత్సరాలు అయిపోయింది లేదన్న, అంతా బాగుందన్న. అంతా బాగుంది. అందరూ శుభ్రంగా చూసుకుంటున్నాడు. ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఇప్పుడు సంవత్సరానికి పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు 15,000 వేస్తున్నాడు. అదివరకు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ టైంలో డబ్బులు ఎవడు వేసాడు? ఆ టైంలో మరి ఎవడు వేసాడు డబ్బులు? ఎవడు కూడా ఆ డబ్బులు ఏమైపోయిన లెక్కలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏపీకి అమరావతి రాజధాని చేయలేదు, రాజధాని ఒకటి కూడా కట్టలేదు అంటున్నారు కదా, దాని మీద రాజధాని ఒకటే కావాలండి. నువ్వు ఒకటే బాగుపడాలా? మిగతా వాళ్ళు బాగుపడద్దా? నువ్వు రాజధానిలో ఉన్నావు, నువ్వు కూడా బాగుపడి సరిపోద్దా ఏంటి? వైజాగ్లో ఉన్నారు, అటు కడపలో ఉన్నారు, పోరా, వాళ్ళందరూ బాగుపడతా ఏంటి? అందరూ కావాలిగా. అన్ని రాష్ట్రాలు బాగుపడాలి. ఇప్పుడు ఏమైంది, తమిళనాడు నుంచి ఇప్పుడు రాష్ట్రం డివైడ్ చేశారు. రాష్ట్రం డివైడ్ చేస్తే హైదరాబాద్ రాజధాని చెప్పన్నారు. రాజధాని చెప్పిన అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెడితే ఆడ కేసీఆర్ ఇప్పుడు ఏమైంది, ఆడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు అంతసేపు అంత బాగానే ఉంది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన కాడి నుంచి ఆయన రెక్కలు వచ్చినాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళని రచ్చదంగాడు కుర్రాలని. మన తెలంగాణ అన్నాడు. ఆయన గద్దె కూర్చున్నాడు. అలాగా ఈ సేమ్ ఆంధ్ర రెండు గదులకి ఏం చేస్తావు? అలా వద్దు. అన్ని డెవలప్మెంట్ కావాలి, అంతా డెవలప్మెంట్ ఉండాలి. రాష్ట్రం విడిపోకుండా ఉండడానికి 3 రాజధానులు ఇప్పుడు అంతేనన్నా. 3 రాజధానులు కావాలి, 3 కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఏ ఒక్కటి కూడా డెవలప్ అవ్వలేదు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా అనేది డెవలప్ అవ్వలేదని? ఎవరనేది? టైం కావాలన్నా. ఒకసారి వచ్చి సరిపోతా. ఏదో మనం ఒక రాజమౌళిని పిలిచి సినిమా డైరెక్టర్ రాజమౌళి తీసి సెట్ వేసి ఇదే రాజధాని సరిపోతా ఏంటి? ఇప్పుడు ఏం కట్టాడు చంద్రబాబు నాయుడు? ఏం కట్టాడు? అడుగుతున్నాను, చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం కట్టాడు చెప్పండి. ఏం కట్టాడు? ప్లాన్. హైకోర్టు ఉంది, సెక్రటరియట్ ఉంది, తాత్కాలికమా లేకపోతే ఏంటి పర్మనెంట్ అయ్యి? జగన్ గారు ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారు కదా, సెక్రటరియట్ కానీ లేదా వైజాగ్ స్టీల్ కానీ, దాని మీద మీరు ఏమంటారన్న? ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టేదే జగన్ కాదన్న. ఇది పీడబ్ల్యూ గ్రౌండ్. నేను చెప్తాను వినండి. పీడబ్ల్యూ గ్రౌండ్, అంబేద్కర్ బొమ్మ ఆల్రెడీ 2020 ఇయర్స్ ఇది 120 సంవత్సరాలు లీజుకి ఇచ్చి పార్థింగారు. ఒక మాటలు చెప్పాలంటే ఆయన ప్రభుత్వంలో, ఎవరి ప్రభుత్వంలో? తెలుగుదేశం ప్రభుత్వంలో. అది తీసుకొచ్చి అంబేద్కర్ బొమ్మ కట్టాడు. అంతకంటే ఏం కావాలన్నా మీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడికి గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సినిమాలకే పనికొస్తాడన్న.
దాని మీద దేనికి పనికిరాను. సినిమాలో స్టెప్ వేసి డైలాగ్ చేస్తే బాగుంటుంది అన్న పవన్ కళ్యాణ్. నేను ఇష్టం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. అక్కడ మా వాన్స్ కూడా మొత్తం అంతా వాళ్ళే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. సినిమాలో డైలాగ్ చెప్తే అని చెప్తే డైలాగ్ బాగుంటుంది అన్న, నచ్చుద్ది మాకు కూడా. నచ్చి తినడమే చూస్తున్నా అన్న పాటలు కూడా నచ్చుతాయి అన్న మాకు. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చూస్తారు కానీ ఓట్లేరు అంటారా? అస్సలు ఎవడేస్తారన్న. పిల్లలు అన్న అందరూ పిల్లలే. కుర్రోళ్ళు 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు కుర్రోళ్ళు. వాళ్ళకి ఓటు హక్కు ఉంటుందో ఉండదో నాకు తెలియదు. 18 సంవత్సరాలు కదా ఓటు హక్కు. మీరు చెప్పండి, ఓటు హక్కు ఎప్పటి నుంచి? 18 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఓట్లు వేసే ఇది కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎంతమంది ఏంటంటే కనీసం పవన్ కళ్యాణ్ కోసం వస్తారు, వాడిని చూడటం కోసం. సినిమా యాక్టర్ కదా, నేను చిరంజీవి పిచ్చి నాకు, నేను చూస్తా ఓటేను. జగన్ గారికి కుటుంబమే విడిపోయింది కదా. వైఎస్ షర్మిల గారు విడిపోయి మా అన్న మంచోడు కాదు అని చెప్పి కాంగ్రెస్లో చేరారు కదా. ఇప్పుడు షర్మిల గారిని నమ్మాలా జగన్ గారిని నమ్మాలా అన్న? జగన్ గారు నమ్మాలన్న. ఎందుకో చెప్పనా నేను ఆ మాట. షర్మిల గారు ఆ మాట అన్నారంటే మీరు చెప్తున్నారు ఆ మాట షర్మిల గారు అన్నారని. అదైతే కరెక్ట్ కాదు. ఆవిడే అన్నారని చెప్పి మీరు అన్నారు. ఇంకో మాట, వాళ్ళిద్దరు అన్నచెల్లు ఒకటే అన్న, అందరూ ఒకటే. ఇప్పుడు పురంధేశ్వరి ఏ పార్టీ? బీజేపీ. వాళ్ళ ఆయన ఏ పార్టీ? పురంధేశ్వరి ఏ పార్టీ? వాళ్ళ ఆయన ఏ పార్టీ? ఎదురు కలిసి ఉన్నట్లేదా? ఒక దాంట్లో ఒక పార్టీలో ఎదురు కలిసి ఉంటే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లె అంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కాదు అని షర్మిల గారు అంటున్నారు కదా. మంచోడు అని చెప్పి మీరు ఎలా అంటారన్నా? షర్మిల గారు మంచోడే. జగన్మోహన్ రెడ్డి 100% గ్యారంటీ మంచోడే. ఇంకో విషయం చెప్పాలంటే షర్మిల రంగు. ఎందుకంటే ఆమె ఏంటంటే ఏదో తెలంగాణలో ఒక పార్టీ పెట్టేసేయాలి, మనం అక్కడ సేమ్ అయిపోవాలి, లేదంటే మనకు విజయవాడ చేసే మళ్ళీ ఎక్కడో సేమ్ అయిపోవాలి, కాంగ్రెస్ పార్టీలో మనం ఇదైపోవాలి, గట్టిగా అయిపోవాలి. అన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి. ఓకేనా? అలా ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా? ఎదవండి, పప్పుగాడాడు, ఆడింది గెలుస్తాడండి. పోయినసారి మీద హై మెజారిటీ వచ్చింది అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. చెప్పింది అడిగి పోయినసారి, అంతకుముందు సారి రాలేదు అడిగి. టీడీపీ సర్వేలన్నీ వాళ్ళకల్లే చెప్తారు. ఎమ్మెల్సీ చేస్తాడు అండి ఎదవని. ఎమ్మెల్సీ చేస్తాడు, వచ్చేస్తాడు ఏంటాడు బొంగాడు. టీడీపీ సర్వేలన్నీ లోకేష్ గారు గెలుస్తారు. ఏం లేదన్న, చూస్తారు కదా మీరు. అస్సలు లేదన్న. అసలు మీడియా ఒకటే చెప్తున్నా, మీరు ఏదో అనుకుంటారు, ఏదో తేడా చేసిందని చెప్పి అనుకుంటారు. వీడు జగన్ తెచ్చిన పథకాలు ఎప్పుడు ఎవరికి ఈయన జగన్ తెచ్చిన పథకాలు ఎవడు కూడా చంద్రబాబు నాయుడు కానీ 2014 నుంచి వస్తున్నాను, ఎవడు కూడా చూడాల, ఎవడు కూడా చేయలే. జగన్ తెచ్చిన పథకాలు తెచ్చాడు జగన్. అన్ని డబ్బులు ఇంటింటికి ఇస్తున్నాడు. ఇంటింటికి సంవత్సరానికి బట్టను నొత్తాడు, 20,000 15,000 పడిపోతున్నాయి. ఇల్లు ఇచ్చాడు పేదవాళ్ళకి. ఏనా కట్టుకొని చూసేది లంజా కొడుకు, ఏనా కొడుకు చూసేది లంజా కొడుకు. నాకు తెలియకొడతాను. ఏనా కొడుకొని ఇల్లు ఇచ్చారా? ఎవరైనా వచ్చి ఆడిచ్చాడు, జగన్ ఇచ్చాడు, ఆడనకూడదు, తప్పు. దేవుడు ఇల్లు ఇచ్చాడు. మా తోట డ్రైవరు మా కరీం గారు అని ఒకడు ఉన్నాడు, ఆయన వెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆయన ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు, కరెంటు పెట్టించుకొని మొత్తం. అంత మంచివాడిని వదిలేసి తొప్పాస నా కొడుకుని ఇంకా అభిమానిస్తారంటే అండి. ఈ దొంగ నా కొడుకు కదా ఈడు, ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్లో తెలియదు దొరికాడుగా. ఈ దొంగగా ఈడు ఎన్ని కోట్లు మా కోట్లు ఎంగేశారు, ఈ కోట్లు ఎంగేశారు, మావాడు మంచివాడిని చెప్పండి. ఎలాగండి? తప్పు నాకు తప్పులాగా చూడాలి, అంతే కదా. మావాడు 2 కోట్లు ఎంగేశాడు, మావాడు మంచివాడు అంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు కదా. తప్పునా కూడా చూడాలి, దొంగనే చూడాలి. ఆ దొంగ చేశాడు, రేపొద్దున ఇంకా దెంగుతాడు. అలాంటి వాడికి ఎందుకు ఓట్లు వేసి మీరు గెలిపించాలి? ఎదన్నా కొడుకులు, ఎదో లంజా కొడుకులు. 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారన్న? జగనే. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నవరత్నాల్లో మీకు ఎన్ని అందినాయి అన్న? నేను ఆటో డ్రైవర్ అన్న, నాకు ఆటో డ్రైవర్ 10,000 వస్తాయి. మా పాపకి అమ్మఒడి వస్తుంది, మా ఆవిడ టైలరింగ్ షాపు, ఆమెకి 10,000 వస్తాయి. 5 సంవత్సరాల రాష్ట్ర అభివృద్ధి అంటే కొంతమంది ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ఇది 4 ఫ్యాక్టరీలు తెచ్చి 4 ఇది మామూలుగా ఉద్యోగాలు తెస్తేనే అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే
జనంకి మంచి జరిగి వాడి దగ్గర పేదవాడు నిరుపేదవాడు చక్కగా బతికగలిగి రోడ్డు మీద ఒక వ్యాపారం చేసుకుంటాం కూడా అభివృద్ధి. ఇప్పుడు చెయ్యి 10,000 ఇస్తున్నాడంటే జగన్ ఏదో సంక్షేమం ద్వారా 10,000 ఇస్తున్నాడంటే ఆ 10,000 తోడు జాగ్రత్త చేసుకుని వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుని నలుగురికి మళ్ళీ రొటేషన్ అయ్యి ఆ డబ్బు రొటేషన్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో మళ్ళీ వెళ్తూ ఉంది, జరుగుతుంది, టర్న్ ఓవర్ జరుగుతుంది. అభివృద్ధి అంటే ఇప్పుడు పోర్టులు చూస్తున్నారు, అక్కడ పోర్టులు జరుగుతున్నాయి, హార్బర్ ఒకటి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి, మరి అన్నీ జరుగుతున్నాయి. మరి ఇంకా ఇప్పుడు ఉద్దానం ఉంది, మరి అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు, మరి మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు 5-6 ఓపెన్ అయినట్టు ఉన్నాయి, కొన్ని ఇంకా జరుగుతున్నాయి, కంప్లీట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా జరుగుతాయి. ఇప్పుడు మనకున్న పరిధి ఎంతవరకు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పరిపాలన 3 సంవత్సరాలన్నరే. 1 సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు కరోనాలో నిలిపోయింది. అప్పుడే చాలా ధీటుగా మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటికి కూడా ఎవడికి తిప్పలు పడకుండా, తిండికి తిప్పలు పడకుండా అన్నీ అరేంజ్ చేశాడు ఆయన. లేకపోతే ఇంకా బాగుండేది. నీలా కొన్ని అనుకున్నవి కూడా కొన్ని పూర్తయ్యాయి. అభివృద్ధి అంటే ఒక్కసారి అవదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. అభివృద్ధి అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు. మన ఆంధ్రాలో పెట్టల, రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో కానీ పెట్టల, మొత్తం అక్కడే పెట్టి కూర్చున్నారు. ఎవరు వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా మొత్తం అభివృద్ధి అంతా అక్కడే పెట్టారు. ఐటీ ఇండస్ట్రీలు కానీ, కారిడార్లు కానీ, ఏదన్నా కానీ సమస్తం అన్నీ అక్కడే పెట్టుకున్నారు. దానివల్ల ఇప్పుడు 3 రాజధానులు కావాలనేది ఎందుకంటే దానివల్లే. మనకి రాజధానిలో 1 ఉంటే బెటరా, 3 ఉంటే బెటర్? ఇప్పుడు అదే నేను చెప్తున్నా, అక్కడ రాజధాని డెవలప్ చేశారు, అక్కడ మాదేనే రాజధాని హైదరాబాద్ సిటీ కోసమే తెలంగాణ ఎడగొట్టుకున్నారు వాళ్ళు. దానికి ఉన్న ఆదాయం మనకు లేదు. ఇప్పుడు అప్పుడంటే మనకు ప్రత్యేక ఆంధ్ర కావాలని తమిళనాడు నుంచి మనం వచ్చేసాం కావాలని. మన వేరే వాళ్ళు ఆరం, మన తెలుగు వాళ్ళం కాబట్టి అప్పుడు తప్పదు వచ్చేసాం, చాలా దూరం అది. అట్లాగే ఈసారి మళ్ళీ మన అమరావతిని డెవలప్ చేసామనుకోండి, తీసుకొచ్చి 1,00,000 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. డెవలప్ చేసినప్పుడు మళ్ళీ 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు మళ్ళీ ఒక మొక్క అయింది. ఇది ఇక్కడే పెట్టేస్తారు, ఇక్కడే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళు ఎడతారు, అటు రాయలసీమ వాళ్ళు అంటారు మాకు ప్రత్యేక రాయలసీమ కావాలను, లేకపోతే నాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలను, మళ్ళీ 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఇదే తంతు అయింది. అందుకని 3 సార్లు 3 పెట్టేస్తే అంత సమంగా జరిగిద్ది. మొన్న రీసెంట్గా విజయవాడలో జగన్ గారి మీద దాడి జరిగింది, దాని మీద మీరు ఏమంటారు? అది అక్కడ ఉన్నదంతా కుర్రాళ్ళు, మరి అతను మరి కురోసంతో చేశాడని అనుకుంటున్నాం మేము కూడా. జగన్ కొట్టాలంటే ఇప్పుడు ఏ నాయకుడు ఎవరిని కూడా సానుభూతి వచ్చేసిద్ది అని చెప్పి పెద్ద నాయకులు కూడా చేయించరు, ప్రతిపక్షంలోనే చేయించరు. సీఎం మీద దాడి చేయించడం అంటే ఆ లెక్కలు వేరే ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారిని చంపినట్లు, లేకపోతే ఇందిరాగాంధీని చంపినట్లు అట్లా ఉంటుంది. వేస్తే ఈ చిన్న చిల్లర పనులు చేయరు. ఈడెవడో ఉక్రోసంతోనే చేశాడు. అది బ్లేడ్ బ్యాచ్ కాడవనో, గంజాయి వాడవనో, ఏదైనా ఆ రకం బ్యాచ్ వాళ్ళు. నారా లోకేష్ గారు ఈసారి మంగళగిరిలో గెలుస్తారంటారన్న? గెలవడన్నా, ముందు గెలవడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వీళ్ళు 3 టార్గెట్ అండి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళు 3 టార్గెటే. ఇప్పుడున్న వైసీపీ వాళ్ళకి టార్గెటే. సాధ్యమైనంత వరకు వాడగొడతాకే చూస్తారు. ఒక నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అయ్యేది 400 కోట్లు ఖర్చు పెట్టాను సరే వాళ్ళని ఓడిస్తారు అంతే. దగ్గర ఉంటుంది. ఇది నిజం. వాళ్ళు గెలిస్తే వాళ్ళు అదృష్టవంతులేక. కుప్పంలో మట్టి కన్ఫామ్డ్గా ఫస్ట్ టైం ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. అది గెలుస్తారంట? నాకు తెలిసి సీఎంఏ గెలుస్తాడు అన్నాను. మళ్ళీ జగన్ గారు గెలుస్తారు? మళ్ళీ జగనే గెలుస్తాడు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నాకు 50 సంవత్సరాలు వచ్చింది, ఇలాంటి పరిపాలన చేసిన సీఎం రావాలి ఇంతవరకు. 10 మందికి మేలు చేసి కలిగిన వాడే కానీ ఇంత ముందున్న సీఎంలు ఒక్కడికి మేలు చేసేవాళ్ళు. ఈ సీఎం 10 మందికి మేలు చేశాడు. నవరత్నాల పథకాలు అందరికీ అన్నీ అందుతున్నాయి అంటావు అన్న? నాకు తెలిసి అందరికి అందుతున్నాయి అన్న, అర్హుడు అయిన ప్రతి ఒక్కడికి అందుతున్నాయి. రాజధాని మనకి ఏది ఉంటే బెటర్, 1, 3? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనల్ని మద్రాసు నుంచి ఆంధ్రాకి తరివారు, అక్కడ కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్కి తరివారు, అక్కడ అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ మన ఆంధ్రాని తరివారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ప్రతి చోట అభివృద్ధి అవ్వడం మనకు అవసరం. అంతేగాని మన ఒక్కర అమరావతి అభివృద్ధి అయిపోతే మరి ఉత్తరాంధ్ర వాళ్ళ పరిస్థితి, రాయలసీమ వాళ్ళ పరిస్థితి ఏంది? మనం ఒకళ్ళ గురించి ఆలోచించకుండా రేపొద్దున మన అభివృద్ధి అయితే మనల్ని వాళ్ళు కూడా రేపొద్దున విడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా ఇప్పుడు అన్ని చోట్ల అభివృద్ధి చెందటం అందరికీ మంచిది. ఒక తండ్రికి 4 కొడుకులు పుట్టినప్పుడు 4 కొడుకులు బాగోవాలని ఆలోచిస్తారు, కానీ ఒక్క కొడుకు ఆలోచించాలని ఆలోచించరుగా. మొన్న రీసెంట్గా జగన్ గారు విజయవాడ వచ్చినప్పుడు జగన్ గారి మీద దాడి జరిగింది కదా సింగనగర్లో, దాని మీద మీరు ఏమంటారన్నా?
అలా జరగడం అయితే దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదన్న. సీఎం మీద అలా దాడి జరగడం ఎలా దాని మీద మీరు ఏమంటారు? దాని గురించి అంటే అది ప్రతిపక్షాలు అంటే అది బయట వాళ్ళు చేయించింది ఏం కాదు, కానీ ఉక్రోషంతో ఎవడో కానీ తెలుగుదేశం కుర్రోళ్ళు కానీ లేదా వైసీపీ వాళ్ళు చేయించింది. అది ఉక్రోషంతో చేయించిందే కానీ పెద్దోళ్ళు చేయించింది కాదు. అది ఎవరో పిల్లలు తెలియదు, ఎవరో పిల్లలు ఉక్రోషంతో. ఇప్పుడు మన వీధిలో ఉంటాము, ఇప్పుడు నేను ఉండేది పక్కా నా ఇళ్ళలో, నేను ఒక్కనే వైసీపీ, నా ఇంకా ఉరివిరి చూస్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు. అది ఉక్రోషం అంటారు దాన్ని, అంతేగాని పయ్యోళ్ళు చేయించేది కాదు. అది దాని ఆలోచన వేరు, అది మాటలు వేరు. మన మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు హై మెజారిటీతో గెలుస్తాం అంటున్నారు కదా, ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? ఆయన ఎక్కడ గెలిచి ఎప్పుడు గెలిచి 3 మంత్రులు చేశాడు. ఎప్పుడైనా ప్రజాదరణ ఉందా? ఎలా గెలుస్తాడు? ఎలా అంచనా ఉందా? ఏ మంచి చేసాడని గెలుస్తాడు? నాకు తెలిసి గెలవడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా అలాగే పోటీ చేస్తున్నారు కదా, ఆయన ఈసారి గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో? ఆయన అంటే ప్రెస్టేజ్ కోసం గెలుస్తాడు ఈసారి. ఎందుకంటే ఇప్పటికే 100 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకా 200 300 కోట్లకైనా ఖర్చు పెట్టి నేను పార్టీ అధ్యక్షుని అవ్వాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ గెలుస్తాడు గ్యారెంటీగా. ఆడ ఉందే డబ్బులేనావా, అందులో ఎస్సీ గెలవలేదు నా అనుమానం. అంత ఖర్చు పెట్టలేదు.